ఇక డీటెయిల్స్లోకి వెళ్తే న్యూ మారుతి నగర్లో యూత్ లీడర్ టింకు ఇంద్రాల తులసీదాస్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు నిరుపేదలకు సుమారు 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాజం సుష్మా పాల్గొన్నారు। న్యూ మారుతి నగర్ బస్ స్టాప్లో టింకు ఆధ్వర్యంలో ఈరోజు బియ్యము పప్పులు అలాగే ఆయిల్ నిత్యావసర వస్తువులు కరోనా సందర్భంగా ఎవరు వాళ్ళు పని చేసుకోలేని కుటుంబాలకి ఇవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్కి ఇద్దాము అని చెప్పి పాపం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది। కానీ ఏమైపోతుంది అంటే ఒకరి నుంచి ఒకరికి మౌత్ అండ్ మౌత్ వెళ్ళి జనాలు ఎక్కువైపోతున్నారు। కరోనా వస్తే ఎంత ఇబ్బంది అనేది వాళ్ళకి తెలియడం లేదా ఏంటో తెలీదు। కాకపోతే ఒకసారి తీసుకున్న వాళ్ళు ఇంకో రోజు రాకుండా ఉంటే బాగుండేది। కాకపోతే ఇక్కడ పోతున్నారు ముఖ్యంగా ఎవరైనా సేవ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే అబ్బా మేము చేస్తే రేపు పరిస్థితి ఇదే కదా అని కూడా వెనక్కి వెళ్తున్నారు కొంతమంది। ప్లీజ్ దయచేసి ఏంటంటే మీరు సంపాదించుకోలేని వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని వాళ్ళు ఏంటి అంటే క్యూ పద్ధతిలో వచ్చి తీసుకొని వెళ్తే ఇంకా వేరే వాళ్ళకి అయ్యో మనం కూడా చేయాలి మన ఇంట్లో ఎలాగో తింటున్నాం కదా మనము కొన్ని ఇవ్వాలి అనే ముందుకు వస్తారు। కాబట్టి ప్లీజ్ క్యూ పద్ధతి పాటించండి రండి। మీకు నిత్యావసర వస్తువులు కానివ్వండి రైస్ కానివ్వండి పప్పులు ఉప్పులు ఆయిల్ అన్నీ ఇవ్వడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఇస్తున్నారు। నెక్స్ట్ వీక్ కూడా టింకు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారండి బస్ స్టాప్ దగ్గర। ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట చేస్తున్నారు। కాకపోతే తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం క్యూ పద్ధతి పాటించి తీసుకోవాల్సిందిగా మనవి। థ్యాంక్ యూ వెరీ మచ్। పిల్లలు వీళ్ళంతా సహకారంతో నేను ఒక 100 మంది దాకా ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది। అది ఏంటంటే రైసు పప్పు ఆయిల్ ప్యాకెట్ ఒక 4 కూరగాయలు ఇవన్నీ ఉల్లిగడ్డలు విత్ ఆనియన్తో పాటు నేను సప్లై చేయడం జరిగింది। కాకపోతే ఏంటంటే క్రౌడ్ అంటే పద్ధతిలో వాళ్ళు లేకుండా ఆల్రెడీ నేను జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి ఇదేమంటారు రౌండ్స్ అవి గీపించిన తర్వాత కూడా వాళ్ళు ఆ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయలేకపోయారు। పబ్లిక్ మొత్తం గేట్ చూసుకొని లోపలికే వస్తున్నారు। అందులో తీసుకున్న వాళ్ళు తెలియదు తీసుకొని వాళ్ళు కూడా తెలియదు। నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక 50 kgs సెట్లు నా కారులో పెట్టుకున్నాను। అవి నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే లేని వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ నోటెడ్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి ఇంకొక 50 ఉన్నాయి। అది మీకు చూపిస్తాను చూడండి, దాంట్లో కూడా చూడండి। అది నేను ఏంటంటే వేరే దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాను। ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నేను ఒక 60-70 ప్యాకెట్స్ ఇచ్చాను। ఇంకొక 50 ప్యాకెట్స్ అందులో ఉన్నాయి। అవి ఎక్కడ మోహన్ నగరు సత్యానగరు ఇక్కడ మన న్యూ మారుతి నగర్ కాలనీ పార్క్ దగ్గర అక్కడ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి హోమ్ డెలివరీ ఇప్పుడు వెళ్తున్నాము। రాలేని వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంటారు లేదు, యాక్చువల్లీ వచ్చిన వాళ్ళే చాలామంది ఇక్కడ తీసుకున్నారు। రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాము, వాళ్ళ దగ్గర లేని పరిస్థితి చూసి నేను ఏంటంటే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ ముందు అడుగు వేయడం జరిగింది।